హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 848వ నామం 5 అక్షరాల నామం ఉదారకీర్తి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఉదారకీర్తి అయి నమః అని చెప్పుకోవాలి. ఉత్ అర కీర్తి అంటే పైకు ప్రకాశించు కీర్తి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, ఈ నామంలో కూడా అమ్మవారి యొక్క ప్రభావ వర్ణన చూపిస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా శ్రీ విద్య, దాని స్వరూపమే. అమ్మవారికి ఉదార కీర్తి ఉంది. ఉదారము అంటే దాపరికం లేకుండా ఉండటం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అపరిమితమైన మహత్తరమైనటువంటి కీర్తి కలిగిన తల్లి అని చెప్పుకుంటే, ఉత్ అనే శబ్దానికి పైకి, ఉత్కృష్టం, గొప్పది ఇలా అర్థాలు చెప్పుకోవచ్చు. ఇది ఈ అరా శబ్దానికి విస్తారం అని చెప్పుకోవచ్చు. గొప్పదిగా విస్తరించినటువంటి కీర్తి కలిగిన తల్లి అని ఈ ఉదార కీర్తి అనే నామానికి అర్థం చెప్పుకుంటే, వేదంలో కూడా యస్య నామ మహాదృశ్య అని చెప్తున్నారు. అంటే పరమాత్మ యొక్క కీర్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఎక్కడ గొప్పదనం ఉంటే అక్కడ కీర్తి ఉంటుంది. ఆ కీర్తికి ఆలంబన జగదంబ. అసలు గొప్పతనమే అమ్మ రూపం. ఏ గొప్పతనాన్ని కీర్తించినా అమ్మవారిని కీర్తించినట్టే. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమాదుర్జితమేవవా అని చెప్పి పరమాత్మ గీతలో చెప్పారు. ఎక్కడ విభూతులున్నాయో అవన్నీ కూడా నా స్వరూపాలే అన్నాడు. విభూతులు అంటే గొప్పతనాలను అర్థం చేసుకోవచ్చు. సృష్టిలో ప్రతివాడు కీర్తించేటువంటి గొప్పతనాలన్నీ కూడా అమ్మ రూపాలే. అసలు అమ్మవారిని కీర్తించిన వాళ్ళు ఎవరు? వేద ప్రతిపాదమైనటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా అమ్మని కీర్తిస్తున్నారు. ఎవరిని కీర్తిస్తే సర్వదోషాలు తొలగి మంగళాలు ప్రాప్తిస్తాయో వారిది ఉదార కీర్తి. జగదంబ ఉదార కీర్తి అని చెప్పి ఈ నామంతో మనం స్మరించుకుంటాం. ఓం ఐం హ్రీం శ్రీం ఉదార కీర్తియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.